అయోధ్య రామ మందిరంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో రామ జన్మభూమి నిర్మాణం కోసం శిలాశాసనం రాజీవ్ గాంధీ వేశారన్నారు. అవినీతిని అయోధ్య ప్రజలు ముందుగానే గుర్తించారని, రాముడి పేరు మీద అక్షంతలు పేరుతో రాజకీయాలు చేశారని తెలిపారు. అయోధ్య ఘటనపై బీజేపీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఆ చందాలు వసూలు చేసినప్పుడు, ఆ అక్షింతలు వంచినప్పుడు మరి అక్కడ జరుగుతున్న దాని మీద ఇది పొరపాటే అని చెప్పాల్సిన అవసరం ఉందని మాత్రం భావిస్తా ఉన్నా. పొరపాటు అనకపోదు కూడా పొరపాటే. ఇక్కడనే కదా అక్షింతలందరూ వంచి మొత్తం అక్షింతల పేరు మీద రామరాజకీయం చేసినారు. ఇక్కడనే కదా మొత్తం రాముడి నిర్మాణం పేరు మీద పైసలు వసూలు చేసుకొని పోయినరు. ఆనాడు ఎవరైనా ఏదైనా మాట్లాడితే వీళ్ళు రాముడికి వ్యతిరేకం, హిందువులకు వ్యతిరేకం అని మాట్లాడితే మీరే కదా. ఇవాళ మీకు భాగం ఉందని అంటలేను, మీకు బాధ్యత వహించమనంటలేను, కానీ స్పందించాల్సిన అవసరం ఉందని మాత్రం కోరుకుంటా ఉన్నా. నిజంగా హిందువులందరికీ అవమానం జరిగిందిగా భావిస్తా ఉన్నాం. ఇలా రామజన్మభూమి యొక్క సొమ్ములు దొంగతనం చేసినటువంటి వాళ్ళు మనం తిరుపతిలో చూస్తాం, లేకపోతే వేములవాడలో చూస్తాం, యాదగిరిలో చూస్తాం. సొమ్ములు లెక్క పెడితే చాలా పకడ్బందీగా సీసీ కెమెరాల మధ్యలో ఎట్లా జరుగుతుంది. ఇక్కడ ఎందుకు అటువంటి అవకాశం ఇచ్చారు? అంత పెద్ద నిర్మాణం జరుగుతుంటే ఎక్కడో అక్కడనే ఇప్పుడు వాస్తవంగా బుక్కులు పట్టుకొని ఎక్కడో అక్కడ తిరిగిండ్రు. ఎవరు చేరినా ఏం లెక్కుంది? అడిగేవరా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్లో రిసిప్ట్లు వచ్చినాయా? ఇదంతా కూడా ఒక పెద్ద దేవుడి పేరు మీద జరిగినటువంటి స్కామ్. మిగతా వాళ్ళందరూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ అంటారు. ఇవాళ ఆఖరికి దేవుణ్ణి కూడా స్కామ్ కు వాడుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని మేము ఆరోపణ చేస్తాం. భక్తి పేరు మీద, రాముని అక్షింతల పేరు మీద రాజకీయం చేసే అసలు రంగును గమనించాలి. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా చందాలు వసూలు చేసి హుండీలు కొల్లగొట్టారని ఎద్దేవా చేశారు. మేము రామునికి వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. చేసినప్పుడు, ఆ అక్షింతలు వచ్చినప్పుడు